రైట్, బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తాజాగా కేశినేని నాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన అనంతరం మీడియాతో అడ్రస్ చేశారు. మీడియా ముఖంగా ఆయన కాసేపు మాట్లాడారు. ఇక్కడ సంచలన వ్యాఖ్యలు కేశినేని నాని చేయడం జరిగింది. కేశినేని నాని మొదటిగా చంద్రబాబు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్న తనను ఇబ్బంది పెడుతున్న తీరును కేశినేని నాని ఈరోజు బయట పెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు దగ్గర నేను రూపాయి తీసుకోకుండా నా నమ్మకంతో నేను గెలిచానని, చంద్రబాబు బొమ్మతో నేను గెలవలేదని కేశినేని నాని ఘాటుగా చెప్పాడు. ఇక ఇటీవల యువగలం అంటూ ఓ సభ పెట్టిన లోకేష్ను కడిగి పారేశారు కేశినేని నాని. నువ్వు అసలు ఏంటి, నీ పదవి ఏంటి అంటూ లోకేష్ను కడిగి పారేసే ప్రయత్నం చేశారు కేశినేని నాని. కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవని నువ్వు చెబితే పెద్దోళ్ళంతా వినాలా? నువ్వు చెప్తే గెలిచిన ఎంపీ నీ దగ్గరికి రావాలా? యువగలంలో పాల్గొనాలా? ఏ ప్రోటోకాల్తో యువగలంలో పాల్గొనాలి? బుద్ధుందా నీకు అసలు అంటూ కూడా లోకేష్ను కడిగి పారేశారు. దేనికోసం నువ్వు ఏం సాక్రిఫైస్ చేసావు జనాల కోసం? నీ అయ్యా చంద్రబాబు నాయుడు లేకపోతే అసలు నువ్వెంత, నీ బతికెంత అంటూ లోకేష్పై ఇండైరెక్ట్గానే పుట్టుగా తిట్టాడు కేశినేని నాని. తాజాగా తెలుగుదేశం పార్టీలో గుడ్ బై చెప్పిన కేశినేని నాని వైఎస్ఆర్సీపీ పార్టీ వేదికగా ఈరోజు సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. విజయవాడ అంటే నాకు పిచ్చి అని, విజయవాడ కోసం నా ప్రాణం పోయినా పర్వాలేదంటూ కూడా కేశినేని నాని మాట్లాడారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మన సీఎం జగన్ గారిని కలిశానని, మొదటి నుంచి జగన్ పథకాలను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నానని, ఒక విశ్వసనీయత, పేద ప్రజల బతుకు మార్చడంలో జగన్ 100కు 100% సక్సెస్ అయ్యారు అంటూ కేశినేని నాని కామెంట్ చేశారు. పేదల పక్షాన నిలబడ్డ పేదల ప్రభుత్వంగా జగన్ తనదైన పాలన అందిస్తున్న తీరుకు నేను ఎప్పుడో ఫిదా అయ్యానని, కానీ మా పార్టీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు వైపు ఉండాలి అని కసిగా ఉన్నాను. ఇంత దారుణంగా నన్ను అవమానించారు, ఇంత దారుణంగా నా పరువు తీసే పరాక్రమం చేశారు. ఏకంగా ఒక ఎంపీ అనే రెస్పెక్ట్ కూడా లేకుండా ఎప్పుడు ముఖ్యమంత్రి జగన్ సభలకు పోకుండా అడ్డుపడ్డారని కూడా ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు కేశినేని నాని. చంద్రబాబు, లోకేష్ ఇక కాసుకోండ్రా, ధైర్యంగా చెబుతున్నా, ఇక వదిలేదే లేదు ఎవరిని అంటూ కూడా కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడు కూడా రాజకీయ వ్యభిచారం నేను చేయనని, ఏదైనా ఉంటే డైరెక్ట్గా చెబుతాను, డైరెక్ట్గా చేస్తాను అంటూ కేశినేని మొదటి నుంచి చెప్పాడు. చాలా రోజుల నుంచి టీడీపీకి వ్యతిరేకంగా ఉన్న కేశినేని నాని తాజాగా బాంబు పేలుస్తూ టీడీపీకి గుడ్ బై చెబుతూ అధికార పార్టీలోకి రావడం జరిగింది. జగన్ పక్షాన నిలబడతా, ఏది చెబితే అది చేస్తా, ప్రజల కోసం విజయవాడ ప్రజా క్షేత్రంలో గొప్ప లీడర్గా ఉంటా, ఇండిపెండెంట్గానైనా పోటీ చేద్దాం అనుకున్నా, కానీ గొప్ప పార్టీ, మంచి పార్టీ పక్కన ఉన్నప్పుడు పార్టీలోకి వెళ్ళడమే కరెక్ట్ అని భావించి జగన్ వద్దకు వచ్చా అని కేశినేని నాని అన్నాడు. అసలు చంద్రబాబు కుమారుడు అనే ట్యాగ్లైన్ పక్కన పెడితే వాడు ఎవడసలు అంటూ లోకేష్పై విచ్చలవిడిగా తిట్టేశాడు కేశినేని. వాస్తవానికి లోకేష్కు కొంచెం కూడా బుద్ధి లేదని, ఏది ఎప్పుడు ఏం చేయాలో తెలియని అసమర్థుడు లోకేష్ అని కూడా ఈ సందర్భంగా కేశినేని చెప్పుకొచ్చారు. ఎంత అవమానాలు తిని నేను రివీల్ చేయాలి మీకు కూడా తెలుసా సంగతి. ఆయన అన్నమాట అది, బోండామ్మ గారి వైఫ్ని పెడుతున్నారంట నిజమేనా అని అడిగారు నన్ను. ఇదే క్వశ్చన్ నాకు తెలియదు సార్, నేను అసలు దాంట్లో ఇన్వాల్వ్ అవ్వలేదు అన్న. కాదు అది చేస్తే చాలా ప్రమాదం, నువ్వు ఇమీడియట్గా మీ అమ్మాయిని పెట్టని చెప్పి పంపించారు. నన్ను ఢిల్లీ నుంచి విజయవాడ పంపించారు ఆయన. ఈ మాట ఇవాళ వరకు నేను ఎవరికి చెప్పలా, ఇంక్లూడింగ్ నా సొంత కుటుంబం చెప్పలా. 60% తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లాలో ఖాళీ అవబోతుంది. 60% ఏదైనా నేను జగన్ గారితో కలిసి ప్రయాణం చేయడానికి నిర్ణయించుకున్నా. ఆఫ్టర్ మై రిజిగ్నేషన్ నేను మానసిక వ్యభిచారం చేయను కొంతమంది లేక, మీకు అర్థమవుతుంది ఎవరు. కాబట్టి నేను రాజీనామా చేసి వచ్చి ఆయనతో సేల్ చేయడానికి, ఆయనతో పాటు సేల్ చేయడానికి పేద ప్రజలకి ఆయన అండగా ఉన్న తీరుకు నాకు నచ్చింది. కాబట్టి ఆయనతో పాటు నేను నడుస్తానికి నేను సిద్ధపడ్డాను. ఆయన ఏదో ఆదేశిస్తే ఎంపీగా పోటీ చేయమంటాడా, ఖాళీగా ఉండమంటాడా, పార్టీ చూసుకోమంటాడా, విజయవాడ ఎన్టీఆర్ జిల్లాలో ఆయన ఇష్టం, ఆయనకు వదిలేసాం. సార్ అవన్నీ చెప్పను, ఒకటైతే చెప్పనా. ఇప్పుడు లోకేష్ గారు పాదయాత్ర ఏంటని ఏం రైట్ ఉందని పాదయాత్ర చేయడానికి? ఆయన గెలిచిన ఎమ్మెల్యేనా, గెలిచిన ఎంపీనా? ఏం రైట్ ఉంది అంటే? చంద్రబాబు నాయుడు గారు కొడుకు కాబట్టి ఓడిపోయినా గెలిచినా నువ్వు ఎట్లా అయినా సరే పార్టీ మీ నాన్నగారిది కాబట్టి నువ్వు ఏదైనా చేస్తావా? ఏం త్యాగం చేసావు ఈ సమాజం కోసం, ఈ రాష్ట్రం కోసం? నువ్వు ఒక ఎంపీ వచ్చి నువ్వు ఓడిపోయిన ఎమ్మెల్యే, నువ్వు
ఒక ఎంపీ వచ్చి నీకు జీహుదురు అనాలా? గెలిచిన ఎంపీ, యాంటీ వేవ్లో గెలిచిన ఎంపీ నీ యోగాలో నేను పాల్గొనాలా? ఎట్లా పాల్గొంటాను? ఏం ప్రోటోకాల్తో పాల్గొంటాను? నువ్వు ఆఫ్టర్ ఆల్ ఓడిపోయిన ఎమ్మెల్యే నా ముందు. ఆఫ్టర్ ఆల్ పార్టీ రిసోర్సెస్ వాడుకున్నావు, పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడుకున్నావు, మీ నాన్నగారి పలుకుబడి వాడుకున్నావు, మీ తాతగారి పలుకుబడి వాడుకున్నావు, అన్నీ వాడుకుని నువ్వు ఓడిపోయావు. నువ్వు నాకు రూపాయి డబ్బు ఇవ్వలేదు, నువ్వేమి ఇవ్వలేదు, నేను గెలిచా రెండు సార్లు. నీ పార్టీని భుజాల మీద పెట్టి మోసా కృష్ణా జిల్లాలో 2013 నుంచి 14 ఎలక్షన్ అయ్యే వరకు నా ఆస్తులు అమ్ముకున్నా, వ్యాపారాలు మానుకున్నా. ఏం రైట్ ఉంది నీకు? ఏం త్యాగం చేసావు ఈ పార్టీ కోసం కానీ సమాజం కోసం కానీ? నువ్వు ఏం రైట్తో యోగాలను చేసావు? ఏం రైట్తో నువ్వు సీనియర్ని శాసిస్తున్నావు? ఏం రైట్ ఉందా నీకు? ఓ 10 సార్లు ఎమ్మెల్యే చేసావా? 10 సార్లు ఎంపీ చేసావా? ఏం ఆస్తి అమ్ముకున్నావు? నేను ఆస్తులు అమ్ముకున్నాను, 2,000 కోట్ల రూపాయల ఆస్తులు. నేను ఈ పార్టీ కోసం అనండి, నా ప్రజా జీవితం కోసం అనండి, నా వ్యాపారం ఆపుకున్నా. నువ్వు హెరిటేజ్ ఆపుకున్నావా? మీ నాన్నగారు వచ్చిన నుంచి ఇప్పుడు వరకు మీ కుటుంబం ఆస్తి అమ్మిందా ఈ పార్టీ కోసం? ఏం త్యాగాలు చేశానని నువ్వు యువకులను చేస్తావు? మమ్మల్ని ఎట్లున్నామంటావు? ఏం రైట్ ఉంది నీకు? జనసేన టీడీపీ కలిసి రేపు ఈ పొత్తులో భాగంగా పోటీ చేయబోతున్నారు, జగన్ ఒంటరి చేస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడుతున్నారు. సార్ నేను ఒకటి చెప్పనా, ఆల్రెడీ మీ ఢిల్లీ ప్రెస్ ఎప్పుడో రిపోర్ట్ చేసింది, సంవత్సరాల క్రితం అనుకుంటా. 40 సీట్ల కంటే ఎక్కువ రావట్లే నాకు ఆ కూటమికి. చెప్పండి, మళ్ళీ చెప్తున్నా ఇంకోసారి. ఢిల్లీలో నేను సంవత్సరం క్రితం చెప్పా, మళ్ళీ అదే చెప్తున్నా. అర్థమైందా?